ప్రాథమిక సత్యాలుగా ప్రస్తావించబడిన 7 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ప్రాథమిక అంశాలుగా చెప్పవచ్చు. ప్రాథమికం అంటే మన 1వ తరగతి, 2వ తరగతి, 3, 4, 5 తరగతులు ప్రాథమిక విద్య అనుకుంటే బేసిక్స్ పడతాయి, కరెక్ట్గా మనకి పునాదులు పడతాయి. ఈ దశలో ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో కూడా ఇది చాలా కీలకం. అంటే మూలోపదేశం లేదా పునాది సత్యం, బేసిక్స్. కనీసం నాకు తెలుసా లేదా, నాకు అవగాహన ఉందా? ఒక వ్యక్తికి నేను దేవుని గురించి చెప్పి ఆ వ్యక్తిని రక్షణలో నడిపించాలంటే ఆ వ్యక్తికి కనీసం నేను ఏ విషయాల్లో అవగాహన కల్పించాలనే ఆలోచన మనకు ఉండాలి. ఆ సబ్జెక్టు మనకు తెలిసి ఉండాలి. మనకే అవగాహన లేకుండా ఎదుటి వాళ్ళని మనం నడిపించలేం. పునాది సత్యములు 7 మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది కదా. మొట్టమొదటిది యేసుక్రీస్తు. యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు అన్నాడు. యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి. ఈ మాట ఎక్కడుందో తెలుసా మీకు బైబిల్లో? 2:20 ఎఫెసీ పత్రిక. ఇంకా చెప్పాలంటే చదువు వచ్చిన వాళ్ళకంటే చదువు రానోళ్ళే నయం, బాగా గుర్తుపెట్టుకుంటారు. ఏం చెప్పాడు ఆయన అంటే 4 ముక్కలు చెప్పాడు, అర్థమైందని చెబుతారు బయట. ఈ చదువు వచ్చిన వాళ్ళు అది నోట్స్ రాశాలే, ఇంట్లో ఉంది అంటాడు. కాబట్టి కొంచెం మైండ్కి తీసుకోండి, హృదయానికి తీసుకోండి అండ్ రాసుకోండి కూడా. బైబిల్ ఉన్నోళ్ళు తీయండి. ఎఫెసీ పత్రిక 2:20 చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ముఖ్యమైన మూలరాయి. ముఖ్యమైన మూలరాయి అంటే నంబర్ 1లో మనం తెలుసుకోవాల్సింది యేసుక్రీస్తు గురించి. అవునా? రైట్. మళ్ళీ ఒక్కసారి చదువునానా? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అన్నాడు. అంటే మనం తెలుసుకోవాల్సిన బేసిక్స్లో మొట్టమొదటిది యేసుక్రీస్తు గురించి పరిశీలనగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు గురించి ఒక్కడి గురించి అయినా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. టోటల్గా త్రియేక దేవుణ్ణి కూర్చిన అవగాహన మనకు ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అసలు తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, వీళ్ళ ఆలోచన ఏంటి, వీళ్ళ పరిచర్య ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకొని ఉండాలి. ఫస్ట్ పరలోక తండ్రిని గురించి బైబిల్ గ్రంథంలో ఏమేం చెప్పబడింది? పరలోక తండ్రిని గురించి ఆయన ప్రేమగల తండ్రి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అక్కడ మొట్టమొదట మనకు ఒక పరలోక తండ్రి ఉన్నాడు, ఆయన దేవుడు. ఓకే, ఆ పరలోక తండ్రి ఒక్కడే ఉన్నాడా, లేకపోతే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడంటే ముగ్గురు సపరేట్ వ్యక్తులుగా ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ముగ్గురు వేర్వేరు వ్యక్తులే, ప్రత్యేకమైన వ్యక్తులే. అయినా వారి ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, వ్యక్తిత్వ సౌందర్యంలో కానీ, సమస్త వ్యవహారాలలో ఏకత్వం ఉన్నందున ఆకృతిలోనే కాదు, వ్యక్తిత్వంలో సైతం. వ్యక్తిత్వం అంటే తెలుసా? కొంతమంది పిల్లలు చూసి వాడి బుద్ధి చూసావు అంతా వాళ్ళ నానే, అమ్మాయి బుద్ధి చూసావు అంతా వాళ్ళ అమ్మే. ఆకారం చూడటమే కాదు, అమ్మాయి మనస్తత్వం చూసినా, అమ్మాయి మాట తీరు చూసినా, ప్రవర్తన చూసినా, ఆ ప్రేమ చూసినా, ఆ వినయం చూసినా అంతా వాళ్ళ అమ్మలానే ఉంది ఈ పిల్ల అంటారు. ఇద్దరు ఒక్కట్లానే ఉన్నారంటారు. అట్లాగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరు వ్యక్తులైనప్పటికీ వ్యక్తిత్వంలోనూ, వ్యవహారంలోనూ, ఆలోచనలోనూ, సమస్త ప్రవర్తనలోనూ ఒకే విధంగా ఉన్నందున ముగ్గురు దేవుళ్ళు అని చెప్పాలా బైబిలు? దేవుడు ఒక్కడే అని చెప్పింది. దేవుడు ఒక్కడే అంటుంది, కానీ అందులో ముగ్గురు వ్యక్తుల్ని చూపిస్తుంది. ముగ్గురు వ్యక్తులు పరస్పరం ఐక్యత, ప్రేమ, అనురాగాలతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎక్కడో కూడా స్వయం వైరుధ్యం కానీ,
వ్యతిరేకం కానీ ఉండదు వారిలో. ఓకేనా? ఇకపోతే కేడర్ వచ్చేటప్పటికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురిది ఈక్వల్ స్టేటసే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మనం అనుకోకూడదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మనం ఒకరిని హెచ్చించి ఒకరిని తృణీకరించకూడదు. గుర్తుపెట్టుకోండి, ముగ్గురు ఈక్వల్. యేసుక్రీస్తు గురించి ఏముంది? ఇప్పుడు నంబర్ 1లో తండ్రి వచ్చాడు. మరి తండ్రి నన్ను పంపాడు, తండ్రి వలన విని సంగతులే బోధిస్తున్నాను, నా మహిమ నేను వెతకట్లేదు, నన్ను పంపిన వాని మహిమ నేను వెతుకుతున్నాను అనే మాటలు బైబిల్లో యోహాను సువార్తలో చాలా ఉన్నాయి. ఈ మాటలన్నిటిని బట్టి యేసు ప్రభు తండ్రిని ఘనపరుస్తున్నందున తండ్రి గొప్పవాడు, యేసుక్రీస్తు నార్మల్ పర్సన్ అని సహజంగా మనం అనుకుంటాం. ఎందుకు? ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన మాట్లాడిన మాటలు. కుమారుడు తండ్రిని బాగా మహింపరిచాడు. నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాడు అన్నాడు. నా తండ్రి వాటిని నాకు ఇచ్చాడు, నా చేతిలో నా గొర్రెలను ఎవరు అపహరించలేరు అని కూడా యేసు ప్రభు మాట్లాడాడు. ఇట్లా అనేక మాటలు మనం చూసినప్పుడు అంతా తండ్రిని హైలైట్ చేస్తూ ఉంటాడు. తండ్రి ఇదిగో నన్ను మహింపరచు అంటాడు. తండ్రి ఇదిగో నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తి చేశాను అంటాడు. నా దేవా నన్నేలా చేయి విడనాడితివి అని ఈయన అడుగుతాడు. ఇవన్నీ చూసినప్పుడు ఏం జరిగిద్దంటే తండ్రిది ఉన్నతమైన స్థితి, యేసుక్రీస్తుది కింది స్థాయి అని సహజంగా మనం అనుకుంటాం. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పిన మాటలు కొన్ని, ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి. మీరు ఎంతమందికి తెలుసు బైబిల్ ఇలాంటి మాటలు యేసు ప్రభు మాట్లాడాడని? నా చిత్తము నేను నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము. అప్పుడు పంపినవాడు గొప్పోడు కదా, పంపబడ్డవాడు తక్కువ కదా, సహజంగా అనిపించింది కదా, రైట్. నా అంతటా నేనేమీ చేయటం లేదు, నన్ను పంపిన తండ్రి ఏ చెప్పాడో ఏం చూశానో అక్కడ అదే చేస్తున్నాను. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచును, కుమారుడు దానినే చెయ్యును. అవునా? అలాగే తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. అవునా? తండ్రికి ప్రార్థన చేశాడు, తండ్రిని మహింపరిచాడు, తండ్రికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు తండ్రి హైలో కనపడుతున్నాడు, కుమారుడు డౌన్లో కనపడు కదా. కుమారుడి మాటలను బట్టి, కుమారుడు తండ్రిని మహింపరచడం బట్టి మనం ఏమనుకుంటామంటే తండ్రి ఎక్కువ కుమారుడు తక్కువ అనుకుంటాం. కానీ విచిత్రమైన వచనాలు కొన్ని బైబిల్లో ఉన్నాయి. మనం చూపించాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఇప్పుడు అసలు యేసుక్రీస్తు తండ్రి కంటే తక్కువ వాడా, తండ్రితో సమానుడా? అది మీకు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో స్పష్టంగా ఉంది. చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రిక 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. నంబర్ 1, దేవుని స్వరూపం కలిగిన వాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. నంబర్ 2, దేవునితో సమానుడు. అయిపోయింది. ఏమన్నా అర్థమైందా మీకు నేను చెప్పింది? లేఖనం ఏం చెబుతుంది? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఒకటి. రెండవది దేవునితో, తండ్రితో. ఇప్పుడు మనం ఒకరిని హెచ్చించి ఒకరిని తృణీకరించవచ్చా? చేయకూడదు కదా. తండ్రికి ఏ మహిమని ఇచ్చామో కుమారుడైన క్రీస్తు కూడా అదే మహిమను మనం గణపరచాలి. తండ్రి పట్ల మంచి అభిప్రాయం, కుమారుడు పట్ల తృణీకారపు అభిప్రాయం అనేది ఉండకూడదు. ఓకేనా? 2 మాటలే కాదు, ఇంకో మాట కూడా, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. అదే ఫిలిప్పీ పత్రిక కిందికి వస్తే మీరు 8-9 వచనాల దగ్గరికి వచ్చేటప్పటికి, ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నవాడై విధేయత చూపెను. మరణము పొందినంతగా అని అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నందున తండ్రి ఏం చేశాడో తెలుసా? చదువు 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును. అద్దుగా ప్రతి
వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నామములు ఎన్నున్నాయో అన్ని నామముల కంటే పైనామం యేసయ్యకి ఇచ్చాడంట తండ్రి. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? నంబర్ 1, యేసు దేవుని స్వరూపం కలిగిన వాడు. నంబర్ 2, దేవునితో సమానుడు. నంబర్ 3, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి తండ్రికి తన్ను తాను తగ్గించుకున్నందున ప్రతి నామమునకు పైనామము యేసుకే అనుగ్రహించబడింది. అర్థమైందా? యేసు నామంలోనే మనం వెళ్తాం. ఇప్పుడు అట్లా కాదులే తండ్రి నీ నామంలో వస్తానంటే నా నామం ఎరా, అది నువ్వు అటు నుంచే రావాలంటాడు. ఆయన ఎందుకులే నీకంటే తక్కువ క్యాడరు, నువ్వు పెద్దోడు కదా, నంబర్ 1 కదా, అందుకని నీ వైపు నుంచి వస్తానంటే లేదు, దారి ఆయనే అంటాడు. నేను ఆయన్నే హెచ్చించాను. తండ్రి ఎదుట కుమారుడు తన్ను తాను తగ్గించుకున్నందున కుమారుడు ఎదుట తండ్రి కూడా తన్ను తాను తగ్గించుకొని కుమారుడికి పైనామం ఇచ్చాడు. క్లియర్గా అర్థమైందా మీకు? కుమారుడు కూడా తండ్రిని మహిమపరిచినందున ఇప్పుడు తండ్రి తన్ను తాను తగ్గించుకొని కుమారుణ్ణి ఈ ఒక్క చోటే కాదు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను అలాగే రూపాంతరం పొందిన ఆ కొండ మీద పేతురుతో అలాగే 3 అపోస్తలులతో తండ్రి ఏమన్నాడో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఇప్పుడు చెప్పండి, మీకు ఏమర్థమైంది? కుమారుడేమో తండ్రిని గణపరుస్తాడు, తండ్రి ఏమో కుమారుడు తన్ను తాను తగ్గించుకొని అంతా తండ్రి అంటాడు, తండ్రి ఏమో తన్ను తాను తగ్గించుకొని ఆయనే అంటాడు. ఇది దైవత్రిత్వములో అద్భుతమైన సుందరతత్వం, సుందరమైన అంశం. మళ్ళీ ఇంకొక ఆయన ఉన్నాడుగా ముందు. అసలు ఇంకా ఈ మాటలతో పాటు తండ్రి ఇంకా కుమారుణ్ణి ఎలా మహింపరిచాడో చూద్దామా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఒక్కసారి చూసుకోండి. తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలుస్తున్నాడు. తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలుస్తున్నాడు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, తన కుమారుని గూర్చి అయితే దేవా దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. తండ్రి ఎవరిని అంటున్నాడు? దేవా అని. కుమారుణ్ణి అంటున్నాడు ఏమని? దేవా. ఎవరు అంటున్నారు? తండ్రి. తండ్రి కుమారుణ్ణి యేసయ్యని దేవా అంటున్నాడు. అంతేకాదు, కిందికి వస్తే ప్రభువా అని కూడా అంటాడు. మళ్ళీ కుమారుడు యెషయా గ్రంథం 48:12 ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను అంటాడు. కుమారుడేమో ఆయన్ని ప్రభు అంటాడు, తండ్రి ఏమో కుమారుణ్ణి ప్రభు అంటాడు. ఇప్పుడు ఎవడైనా కేటాయించవచ్చా వీళ్ళని? ఒకళ్ళని ఎత్తి ఒకళ్ళని తగ్గించవచ్చా? అవునా? చదువు, ఆ కింద వచనం కూడా చదువు. ఫస్ట్ ఏమన్నాడు? దేవా నీ సింహాసనము నిరంతరము, నీ రాజదండము న్యాయార్థమైనది. కిందికి చదువు 10వ వచనం. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆకాశములు నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అద్దుగో, తండ్రి కుమారుణ్ణి దేవా అని వాడాడు, ప్రభు అని కూడా పిలిచాడు. ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? అవునా? అట్లా ఒకరినొకరు ఘనపరుచుకున్నారు. ఓకే, ఇలాగా కుమారుడు తండ్రిని మహింపరుస్తాడు, తండ్రి కుమారుణ్ణి మహింపరుస్తాడు. ఇద్దరు కలిసి మళ్ళా పరిశుద్ధాత్మని ఘనపరుస్తారు, పరిశుద్ధాత్మ మళ్ళా ఈ ఇద్దరు వ్యక్తులను ఆయన మహింపరుస్తాడు. 3వ వ్యక్తి ఆయన పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అండి 3వ వ్యక్తి. మళ్ళీ 3 దేవుళ్ళు కాదు, మళ్ళీ దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుల్లో 3 వేరు వేరు వ్యక్తులు అయినప్పటికీ సమస్త విషయాలలో ఏకత్వం ఉన్నందున దేవుడు ఒక్కడు అన్నది వాక్యం. ఇక పరిశుద్ధాత్మని గురించి చూద్దాం. యోహాను సువార్త 4:24 ఏం సాక్ష్యం ఇచ్చింది? యోహాను సువార్త 4:24 ఒక్కసారి బైబిల్ తీసుకొని చూడండి. దేవుడు ఆత్మ గనుక అద్దుగో ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆత్మ ఎవరు? దేవుడు ఆత్మ గనుక
పరిశుద్ధాత్మ ఎవరై ఉన్నారు? ఆ అలాగే ఆది యందు జలములపైన అల్లాడుచున్న ఆత్మ, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, దేవుని ఆత్మ ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా లేఖనం ఏమంది? దేవుడు. అంతేనా? అలాగే పరిశుద్ధాత్మలో యేసయ్య ఆనందించాడు. యేసయ్య చేసిన శక్తివంతమైన కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చినప్పుడు ఆయన చేస్తూ వచ్చాడు. మీకు తెలుసా, యేసు ప్రభు 40 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ బలమిచ్చి పంపించాడు. ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వచ్చెను అని ఉంటుంది లూకాసు వార్త 4వ అధ్యాయంలో. లూకాసు వార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉండి తండ్రితో గడిపి సాతానును ఓడించి ఆత్మ బలముతో నిండుకొని 14వ వచనం. అదిగో 4:14 లూకా. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆత్మ బలం ఎవరిచ్చారు? పరిశుద్ధాత్ముడు. బాప్తీసం పొంది ఒడ్డుకొచ్చినప్పుడు యేసయ్య మీద ఎవరున్నారు? పావురాకారంతో వచ్చి వాలింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అనే వ్యక్తి ఎన్ని రకాలుగా పోల్చబడ్డాడో తెలుసా? గాలితో పోల్చబడ్డాడు, అగ్నితో పోల్చబడ్డాడు, నూనెతో పోల్చబడ్డాడు, మంచుతో పోల్చబడ్డాడు, జలముతో, జీవ జలముతో పోల్చబడ్డాడు, పావురాకారంతో దిగొచ్చాడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు అనేక రకాలుగా పోల్చబడ్డాడు. ఆయన పరిచర్యలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా తృణీకరించరాదు. అననీయ సప్పిరాలని పేతురు మరణమునకు అప్పగించినప్పుడు అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో పొలమును అమ్మిన సొమ్ములో కొంత దాచుకొని అబద్ధమాడి పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను మీ హృదయమును ఎందుకు ప్రేరేపించాడు? పరిశుద్ధాత్మను మోసపుచ్చావు, అదిగో దానికి శిక్ష అని ఆన్ ది స్పాట్ డెడ్ అయిపోయాడు. పరిశుద్ధాత్మను మోసపుచ్చితే దేవుని మోసగించి అంటే దేవుడే. ఇప్పుడు చెప్పండి, జలముల మీద అల్లాడుచున్న ఆత్మ ఎవరు? ఓకేనా? మీకు స్టార్టింగ్ వచనం ఆ 2 వచనాల్లోనే ముగ్గురిని చూపిస్తాను చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అక్కడ ఆది అనే ఒక వ్యక్తి, దేవుడు అనే ఒక వ్యక్తి. వాస్తవంగా ఆది అంటే ప్రారంభం, కాలానికి ఆది అని మాట్లాడతాం. కానీ మీకు తెలుసా యేసయ్యకి కాలం అనే పేరు కూడా ఉందని? ఆదియు నేనే, అల్పయును మేఘయును నేనే అన్నాడంటే ఆది అంతము అంటే యేసుక్రీస్తు తన్ను గూర్చి తాను కాలముగా చెప్పుకుంటున్నాడు. అర్థమైందా? తన్ను గూర్చి తానేం చెప్పుకుంటున్నాడు? కాలముగా. ఇప్పుడు బైబిల్ స్టార్టింగ్లో ఆది యందు దేవుడు అంటే ఆది అంటే ఎవరు? అక్కడ కాలము అండ్ పర్సన్ కూడా. ఆది యందు అంటే ప్రారంభమునందు అని అర్థం వస్తుంది. అలాగే ఆది యందు అంటే ఆది అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు మనం ఈ గది యందు కూర్చున్నాం. ఇంతమంది దేని యందున్నాం? పెద్దగా చెప్పండి. ఈ గది ఆధారం లేకపోతే మరి ఎందుంటాం మనం? శూన్యములో ఉండజాలము కదా. సరే, గది లేదు, నేల మీద కూర్చున్నాం. ఇప్పుడు ఎవని యందున్నాం? నేల మీద ఉన్నాం. సో నేల యందున్నాం, భూమి యందున్నాం. ఓకేనా? భూమి కూడా ఆధారం లేకపోతే ఎక్కడ ఉంటాం? గాల్లో అయితే నిలబడలేం కదా. సో మనం ఉండాలి అంటే మన ఉనికి ఉండాలంటే ఆధారం కావాలి. అలాగే ఈ చరాచర జగత్తు మొత్తం కూడా నిర్ణయించబడిన పద్ధతుల్లో, క్రమాల్లో, కక్షలు అంటే మనుషుల మీద మనుషులు పెట్టుకునే కక్షలు కాదు. ఒక గ్రహం మరొక గ్రహానికి మధ్య ఉండేటువంటి వాటి ప్లేసుల్ని, వాటికి నిర్ణయించిన స్థలాలని కక్ష్యలు అంటారు. అర్థమైందా? గ్రహాలు ఉంటాయి కదా,
నక్షత్రాలు, గ్రహాలు అవి సంచరిస్తూ ఉంటాయి కదా, వాటికి నిర్ణయించినటువంటి ప్లేసెస్ని కక్ష్యలు అంటారు. నిర్ణీత కక్షల్లోనే అవి తిరగాలి. అట్లాగే ఇవన్నీ చరాచర జగత్తు, విశ్వమంతా, కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతలు, ఏమండి, గెలాక్సీలు, నక్షత్ర కుటుంబాలు, నక్షత్ర మండలాలు, సౌర కుటుంబాలు, సౌర కుటుంబంలోని 9 గ్రహాలు, ఇవన్నీ ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని ఉండాలి. వీటన్నిటికీ ఆధారమే ఆది అనబడిన యేసు. ఇది కొలసై పత్రిక, అదిగో ఫోటో వేస్తున్నాడు చూడండి, అది వాటి ప్లేసులు అవి ఉన్నాయి చూడండి, మొత్తం వరుసగా అవన్నీ శూన్యంలో ఉన్నాయి. శూన్యంలో ఎట్లుంటాయి? ఏదో ఒక శక్తి పట్టుంచుతుంది వాటిని ఆ ప్రదేశాల నుంచి దాటి పక్కకు పోకుండా. పోయిందనుకో అవుటే. భూమి ఏమి లేదు మీకు. భూమి సూర్యుని కొంచెం దగ్గరికి వెళ్ళిందనుకో మాడి మసి అయిపోయి ధూళి కణలైపోయింది భూమి. ఎందుకు? సూర్యుడి నక్షత్రం ఒక అగ్నిగోళం, అది కొంచెం క్లోజ్ అయిందంటే చాలు, హాయ్ ఫ్రెండ్ బాగున్నాం అనుకుంటే దగ్గర పోయిందనుకో భూమి మొత్తం మనం ఎవడు ఉండడు ఇక. దక్షిణాఫ్రికా వాళ్ళని చూసారా మీరు? పాపం ఇప్పుడు ఏటవాళ్ళ కిరణాలు, లంబ కిరణాలు అని ఉంటాయి మన స్టడీలో, ఐడియా ఉందా మీకు? వాళ్ళ పరిస్థితి అలా ఎందుకు ఉంటుందో తెలుసా? అక్కడ నక్షత్రాలు పడే కోణం వేరు, నక్షత్రాలు అంటే కిరణాలు పడే కోణం వేరు, మన మీద పడే కిరణాల కోణం వేరు. ఏటవాళ్ళు కిరణాలు వాళ్ళ మీద పడే కిరణాలు పాపం డైరెక్ట్గా పడతాయి. అందుకు ఎక్కువ శాతం క్యాన్సర్ బలహీనతలు అక్కడ ఉంటాయి, చర్మ క్యాన్సర్స్ ఎక్కువ అక్కడ వస్తాయి. పాపం తలకాయలు కూడా ఎవడో నిప్పుల్లో గాల్చినట్టు అయిపోతాయి పాప వాళ్ళ తలకాయలు అన్నీ. చూసారా మీరు? నీగ్రోస్ దక్షిణాఫ్రికా వాళ్ళని చూసారా మీరు? ఆకారాలు కూడా నల్లగా, జుట్టేమో అగ్నిలో గాలిస్తే బూడిదైపోయినట్టు కాస్త కూస్తా ఉన్నట్టు ఉంటుంది పాపం. వాళ్ళకి మన చాయగిరి ఉండదు. అదిగో దేవునికి స్తోత్రం కలుగునుగా. చిన్నప్పుడు నా సోషల్ స్టడీ అండ్ సైన్స్ స్టడీలో ఎన్నో వచ్చినాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అంటే ఇవన్నీ ఇప్పుడు భూమి కొంచెం దూరం కాకూడదు, దగ్గర కాకూడదు. సూర్యుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. భూమి ఎక్కడ ఉండాలో, భూమి చుట్టూ భూమి ఒక్క రౌండ్ అటు తిరిగిందనుకో, మన చుట్టూ మనం తిరిగిందంటే ఒక్కసారి అటు తిరిగామనుకో మనకి సెకండ్సే సరిపోద్ది. కానీ భూమి తన చుట్టూ తన ఒక్క రౌండ్ అటు తిరగడానికి 24 గంటలు పట్టిద్ది. భూమి అలా తన చుట్టూ తాను తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ, ఇది ఇది రెడ్ బాగుంది, ఇది సూర్యుడు అనుకోండి, ఇది భూమి. భూమి తన చుట్టూ తాను తిరుగుకుంటా 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 ఇలా తిరిగిద్ది సూర్యుని చుట్టూ. ఇట్లా ఒక రౌండ్ తిరిగి రావడానికి 360 పైచిలుకు రోజులు పట్టిద్ది. అదే సంవత్సరం అంటే. భూమి తన చుట్టూ తను తిరగటానికి ఒక రోజు, అలాగా సూర్యుని చుట్టూ ఒక రౌండ్ తిరిగి రావటానికి సంవత్సరం. ఈ తిరిగే దగ్గర ఎప్పుడన్నా కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువ అలా అందనుకో చిరాకు పడుతుంది, రోజు నీ చుట్టూ తిరిగి అని అలా వెళ్ళిందనుకో, అది డేంజరే, ఇది డేంజరే. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? దేని ప్లేస్లో అది కరెక్ట్గా ఉండాలి. ఇలా దేని ప్లేస్లో అది కరెక్ట్గా ఉండేటట్టు పట్టి ఉంచింది ఎవరు అంటే ఆయనే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? అది కొలసై పత్రిక 1:10. దృశ్య దేవుని స్వరూపమే సర్వ సృష్టికి ఆది ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను ఆ సర్వమును ఆయన యందు సృజింపబడిన. ఇప్పుడు మనం దేని యందున్నాం? అందరు చెప్పండి. గది యందున్నాం అనుకుందాం. ఇదిగో ఈ హాలు నందున్నాం. దేని యందున్నాం? హాలు నందున్నాం. ఇప్పుడు ఈ విశ్వమంతా ఎవని యందుంది? సమస్తము ఆయన యందు అన్నాడు. ఆ మాట అండర్లైన్ చేసి రౌండ్ కొట్టాల. సమస్తము ఆయన యందు. ఇదే మాట అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో 28 నుంచి కిందికి చదివితే పౌలు కూడా అన్నాడు, మనము ఆయన యందు ఉనికి కలిగి చరించుచున్నాము, బ్రతుకుచున్నాము. చూడండి, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. కరెక్ట్గా ఉంది. 17:28 చూడండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఆయన యందు
ఇప్పుడు చెప్పండి, ఆదికాండం 1:1, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. మనం ఎవని యందున్నాం? ఇప్పుడే చదివారుగా, ఆయన యందు, ఆది యందు కాదు, ఇప్పుడు ఏం చదివారు? సమస్తము ఎవని యందు సృజించబడ్డాయి? ఇప్పుడు ఆదికాండం 1:1, కొలసే 1:15, అపోస్తల కార్యం 17:28, 3 కలిపి చదవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా చెబుదాం. అది పాప అలవాట్లో పొరపాటుగా తేడా పడిందిలే, ఏం పర్వాలా. ఎందుకంటే అందరికంటే ఎక్కువ యాక్టివ్గా ఆ బిడ్డే వింటుంది. పర్లేదు చెప్పండి. ఒకసారి 3 కలిపి చూడండి ఒకసారి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. పక్కన పెడదాం. ఇప్పుడు కొలసై 1:15, సమస్తము ఆయన యందు సృజించబడిన. ఆ ముక్క చూడండి. ఇప్పుడు ఆది యందు అంటే ఆయన యందు. ఓకేనా? మనం ఎవరి యందు ఉన్నామని అపోస్తల కార్యం 17:28 మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అది లెక్క. ఇప్పుడు నాస్తికులు ఉన్నారు కదా, దేవుడు ఏటి దేవుడు అంటారు కదా. ఈ నిద్రమోహముడు బతుకుతుందే దేవుళ్ళో. అర్థమైందా? బైబిల్ ఏముందంటే, దేవుడు లేడనేవాణ్ణి బుద్ధిహీనుడు అంటే మానసిక రోగి అని తేల్చేసింది. ఇక వాళ్ళతో వాదన కూడా అనవసరం నన్ను అడిగితే. ఎందుకంటే మైండ్ కండిషన్ బాగున్నోడితో మాట్లాడవచ్చు, కానీ ఎఫెక్ట్ అయినోడితో మాట్లాడలేం కదా. అవునా? డ్యామేజ్ అయినోడితో ఏం మాట్లాడతావు? శూన్యంలో చూస్తుంటాడు, అంటుంటాడు ఏంటి అంటుంటాడు. మా పేషెంట్తో మాట్లాడలేం కదా. వాడేదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, వదిలేయాలి, మనం పట్టించుకోకూడదు. దేవుడు ఉన్నాడు, మనం ఆయన యందే ఉన్నాం. ఇప్పుడు చీమ నా షర్ట్ మీద ఎక్కి చీమ అదంటది మనిషి అంట. మనిషి నా ముందుకు రమ్మనండి, ఎక్కడుంది అది? నా చొక్కా మీద ఉంది. దాని ప్రయాణం అంతా నా చొక్కా మీదే నడుస్తుంది. మళ్ళీ అది ఏమంటుంది తెలుసా? మనిషి లేడు, ఏమి లేడు అంటుంది. దాన్ని ఏం చేయాలా? ఎప్పుడు అర్థమైంది తెలుసా? పట్టుకొని నలిపేసినప్పుడు అర్థమైంది దానికి. అయ్యి బాబాయ్, ఎవడో పట్టుకున్నాడు నన్ను, ఎవడో నలుపుతున్నాడని. వాడేరా మనిషి అని చెప్పొచ్చు అప్పుడు. అట్లాగే దేవుడు లేడనే బుద్ధిహీనలో కూడా ఆ సమయం వచ్చినప్పుడు ఆ పేపర్ దించేస్తాడు కదా దేవుడు. అప్పుడు అర్థమైంది, అరే దేవుడు ఉన్నాడు రా అని. కాబట్టి సకల మానవ జాతి మాత్రమే కాదు, చరాచర జగత్తు, ఇక్కడే కాదు, ఇలాంటి సౌర కుటుంబాలు కోటాను కోట్లున్నాయి విశ్వంలో. ప్రతి సౌర కుటుంబంలో ఒక భూగ్రహం ఉంది. అయితే అది ఏ మహిమలో ఉందో తెలియదు. ప్రతి భూగ్రహములో కూడా ఉనికి కలిగి జీవించేటువంటి వ్యక్తులు ఉండి ఉండవచ్చు. అవునా? ఇలాంటి విశ్వంలో కోటాను కోట్లున్నాయి. ఈ విశ్వంలో ఉన్న కోటాను కోట్ల వ్యక్తులు, చరాచర జీవులు, జగత్తు మొత్తం కలిపి యేసునందే ఉన్నాయట. మరి ఆయన యందే ఉంటే ఆయన భూమిలోకి వచ్చి ప్రాణం పెట్టడం ఏంది? మరి అదే అర్థం కాని విషయం అని నేను చెప్పనులే. కానీ యేసు ఒక్కడే, తండ్రి కూడా ఒక్కడే, కుమారుడు కూడా, పరిశుద్ధాత్మ కూడా ఒక్కడే. తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ కూడా ఒక్కడే. కానీ ఆ త్రియేక దేవుడు, ఆ ఒక్క దేవునిలో తండ్రి అన్నాం కదా, ఆయన అనేక భాగాలుగా ఉన్నాడు. కుమారుడు అన్నాం కదా, ఆయన అనేక భాగాలుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అన్నాం కదా, ఆయన అనేక భాగాలుగా ఉన్నాడు. అసలు దేవుణ్ణి క్లియర్గా అర్థం చేసుకోవడానికి చాలా మైండ్ పెట్టాలి. అప్పుడు కొంచెం అర్థమైంది, గుసగుసలాగా. టోటల్గా అర్థం కావాలంటే ఆయనే పూర్తిగా చెప్పాలే. బైబిల్లో మనకు ఆయన తను గూర్చి తాను చెప్పింది దాని వరకు మనం ధ్యానిస్తే, తమ్ముడు, లోకంలో నువ్వు దేని గురించి తెలుసుకున్నా తెలుసుకోపోయినా ఈ సబ్జెక్ట్ మాత్రం తెలుసుకో నువ్వు. ఎందుకంటే సచ్చినా బతికినా ఆయన మనకు పర్మనెంట్. ఇక మిగిలిన ఏ సబ్జెక్టులు నీకు తెలిసినా తెలియకపోయినా ఈ సబ్జెక్టు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది దేవుని గూర్చిన సందేశం, ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఇప్పుడు మీకు చెప్తా. ఇప్పుడు దేవుడు ముగ్గురుగా ఉన్నాడు, త్రియేక దేవుడు, తండ్రి, కుమార. ఓకేనా? అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఎవని యందు ఈ సృష్టి అంతా కూడా జరిగింది? కుమారుని యందు. ఎవరు చేశారు? రైట్. ఇప్పుడు ఆదికాండం 1
ఆ 2 వచనాల్లో స్టార్టింగ్లో ఆది అంటే కుమారుడు, దేవుడు అంటే తండ్రి. ఆది యందు దేవుడు. భూమి ఆకాశములను, భూమి నిరాకారముగాను, చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అద్దుగో. ఆది అంటే కుమారుడు, దేవుడు అంటే తండ్రి. జలముల మీద అల్లాడుతున్నటువంటి, అల్లాడుట అంటే వేదన పట్టు అని కాదు, సంచరించుట అని అర్థం వస్తుంది. కొంతమందికి అల్లాడటం అంటే బాధపడటం. ఆది కాండం మొదటి 2 వచనాలు చదివి దేవుని ఆత్మ అల్లాడటం ఏంది, బాధపడుతున్నాడా అనుకుంటారు. అల్లాడుట అంటే సంచరించుట అని అర్థం వస్తుంది. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఇప్పుడు ముగ్గురు కనపడ్డారు చూడండి ఆ 2 వచనాల్లోనే. ఆది అంటే ఎవరు? దేవుడు అంటే పరిశుద్ధాత్మ. ముగ్గురు కనపడ్డారు కదా, సూపర్. ఇప్పుడు ఇంకో 2వ డౌట్ వచ్చింది. కుమారుడు సమస్తము విశ్వమంతా కుమారుడిలో ఉంటే, మరి అన్నిటికీ ఆధారం తానై ఉంటే, మరి ఆయన అక్కడి నుంచి మళ్ళీ భూమి మీదకి వస్తే మొత్తం ఎటు విచ్ఛిన్నం అయిపోతాయి కదా అనే డౌట్ రావాలిగా. లేదు, ఆయన అక్కడే ఉన్నాడు, ఇప్పటికీ అన్నిటికీ ఆధారం తానే అయి ఉన్నాడు. మరి మరియమ్మ కడుపులోకి వచ్చి ప్రాణం పెట్టింది ఎవరంటే ఆయనే మళ్ళీ. ఎందుకంటే ఆ సౌకర్యం దేవునికి ఉంది. ఒక్క దేవుడే ఎన్ని భాగములుగా అయినా మారి పని చేయగలుగుతాడు. అది దేవునిలో ఉన్న సౌకర్యం. ఇప్పుడు మీరు ఇటు పిలిచారనుకో, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు వెనక ఎవరన్నా పిలిస్తే నేను ఆన్సర్ చేయగలనా? పదే పిలిచారనుకో, మాట్లాడుతున్నాగా అంటాం. నాకేం 2 తలకాయలు ఉన్నాయా, పెద్ద మాట్లాడండి అని ఇటు మాట్లాడి తర్వాత అటు చూస్తాం, అంతే కదా. అంతేగాని ఇటు మాట్లాడితేనే అటు ఇంకో తలకాయ ఉంటే ఏంది సంగతి అని అటు పలకరించవచ్చు. ఒకటే గుంత తలకాయ, ఇటు అయిపోయినాక అటు తిప్పాలి. కానీ దేవుడికి ఆ ఇబ్బంది లేదు. ఏకకాలములో 1,000,000 మంది వ్యక్తులతో ఆయన కూర్చొని మాట్లాడగలడు, 1,000,000 ప్రదేశాల్లో ఉండగలడు. అది దేవునికి ఉన్న సౌకర్యం. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఇప్పుడు ఎన్ని చోట్ల కూటాలు జరుగుతున్నాయి? నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా లెక్కేస్తే లక్షల ప్రదేశాల్లో ఇప్పుడు కూటాలు జరుగుతున్నాయి. ఇదే టైంలో జరుగుతున్నాయా? కాకపోతే కొన్ని చోట్ల పగళ్ళు, కొన్ని చోట్ల నైట్లు, కానీ లక్షల ప్రదేశాలు. ప్రార్థన చేశారేమని, దేవా మా మధ్యలోకి రా అని. ఉన్నది ఒక్కడైతే ఆ ఒక్కడు ఒక దగ్గర ఉంటే మరి మిగిలిన చోట్ల? కానీ మీకు తెలుసా ఎన్ని లక్షల చోట్ల కూటాలు జరుగుతున్నాయి? అన్ని కూటాలలో మనం పిలిచినప్పుడు త్రియేక దేవుడు వచ్చాడు అక్కడికి. అట్లెట్లా కుదిరిద్దన్నా? 1,00,000 దేవుళ్ళు ఏమైనా ఉన్నారా అంటే ఉన్నది ఒక్క దేవుడే. ఆయన 3 భాగాలుగా ఉన్నాడు, 3 వ్యక్తులుగా. మళ్ళా ఆ 3 వ్యక్తులు ఒక్కొక్క వ్యక్తి 1,000,000 భాగాలుగా ఉన్నాడు. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఈ వస్తువులు చూపించి. 3 వస్తువులు నా చేతిలో ఉన్నాయి, ఓకేనా? ఈ 3 కలిసి దేవుడు అనుకుందాం. అయితే మళ్ళీ విడివిడిగా ఈ ఒక్కొక్క వస్తువు మళ్ళీ 1,000,000 భాగాలుగా ఉంది. 1,000,000 భాగాలుగా ఉంది. 1,000,000 అంటే తండ్రి అనుకుందాం. 1,000,000 భాగాలుగా ఉన్నాడు. ఎందుకంటే సమీపించరాని తేజస్సులో ఉన్నాడా? మొదటి తిమోతి 6:15 ప్రకారం సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. చూడండి, అక్కడ దేవదూతలు లేరు, శరాపులు లేరు, కెరూబులు లేరు, ఎవ్వరూ లేరు. ఇప్పుడు మొత్తం కలిపి ఒక్కడే, ఓకేనా? చెప్పండి. ఇప్పుడు చూడండి, మొత్తం ఒకటా కాదా? రైట్. ఓకేనా? భలే వచ్చింది కదా. రైట్. పరిశుద్ధాత్మ తెలుపు కదా, పరిశుద్ధత. ఇప్పుడు మళ్ళీ చెప్పండి. ఇప్పుడు చెప్పండి మళ్ళీ. ఒక్కడే. విడదీస్తే రైట్, ఓకేనా? మళ్ళీ ఇప్పుడు పరిశుద్ధాత్మ అనుకుందాం. ఈ ఒక్క వ్యక్తి 1,000,000 భాగాలు అన్నాను. ఈ కుమారుడు అనుకో 1,000,000 వ్యక్తి, మళ్ళీ తండ్రి. ఇప్పుడు మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తాను.
సమీపించడానికి తేజస్సులో ఆయన ఉన్నాడని చెప్పాడా? ప్రకటన గ్రంథం 5లో సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడ శరూపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు, దూతలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడ 24 పెద్దలు ఉన్నారు. మరి సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ ఎట్టున్నాడు? చెప్పండి ఒకసారి. ఇక్కడుంటే ఆడు ఉండకూడదు కదా. కానీ సమీపించడానికి తేజస్సులో తండ్రి ఉన్నాడు, మళ్ళా సింహాసనాసీనుడై తండ్రి ఉన్నాడు. అంతేకాదు, ఇప్పుడు నువ్వు ఆరాధించినా సరే, నా తండ్రి నా దగ్గరకు రావా అని నువ్వు అడిగితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మళ్ళీ త్రియేక దేవుడు వచ్చి నీ దగ్గర కూర్చుంటాడు. ఇక్కడ కోట్ల మంది ఉండి తండ్రి, నా పరలోక తండ్రి, నా పరలోక తండ్రి, నా దగ్గరకు రా తండ్రి అని నువ్వు ఆయన అడిగితే ఆ పరలోక తండ్రి నీ దగ్గర వచ్చి కూర్చుంటాడు. 1,000,000 మంది అడిగితే ఒక్క పరలోక తండ్రే 1,000,000 మంది దగ్గర 1,000,000 భాగాలు అయి కూర్చుంటాడు. అది అలాగే యేసయ్యా నువ్వు రాయ్యా నా దగ్గర కానీ నువ్వు అడిగితే సమీపించడానికి తేజస్సులో యేసయ్య కూడా ఉన్నాడు. మళ్ళీ సింహాసనాసీనుడైన అని ఎదుట వధించబడిన గొర్రె పిల్లలాగా ప్రకటన గ్రంథం 5లో యేసయ్య కూడా ఉన్నాడు. మళ్ళా నువ్వు అడిగితే తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరండి, 2-3 కూడిన చోట ఉంటానని నా స్వామియే. తంబుర సితార నాదముతో దేవునికి మహిమ. మరి ఇప్పుడు యేసయ్య చూడండి, తండ్రి దగ్గర ఉన్నాడు, అక్కడ సమీపించిన తేజస్సులు. మళ్ళీ ప్రకటన గ్రంథం 5లో సింహాసనం మీద ఉంటే అక్కడ 24 పెద్దలు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు, అందరి మధ్యలో తండ్రి ఉన్నాడు. మళ్ళీ కుమారుడు వధింపబడిన గొర్రెపిల్ల ఉన్నాడు. ప్రకటన గ్రంథం 5 అవునా? ఉన్నాడా? మళ్ళీ 2-3 ఆయన నామంలో కూర్చుంటే వాళ్ళ మధ్యలో ఉంటాను అన్నాడు. అబద్ధాలు ఆడతాడా? మరి ఎట్లా సాధ్యం అంటే ఒక్క యేసయ్యే ఇదిగా మార్పు చెందగలడు, మనందరి దగ్గర కూర్చుంటాడు. మళ్ళీ అసలు ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా? నువ్వు ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చావో, లైన్లోకి వచ్చావో, రక్షణలోకి వచ్చావో, ఎప్పుడు నీతో పర్మనెంట్గా ఒక యేసయ్య ఉన్నాడు. నాతో ఒక యేసయ్య ఉన్నాడు. ఎంతమంది ఆ పైన ఆ తొక్క తీసేసామనుకో, లోపల 11 లేక 12 తొనలు, అవునా? 12 భాగాలు వస్తాయి. ఓకేనా? ఒక్కొక్క దాన్ని పట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసామనుకో, దేనికి దానికి సపరేట్గా రసపు తిత్తులు ఉంటాయి. మళ్ళీ అన్నీ కలిసి ఉండవు. మళ్ళీ దేనికి దానికి సపరేట్ పొర ఉంటుంది. అది అవగాహన ఉందా? బత్తాయి పండు, నారింజ పండు, కమల పండు కూడా చూడలేదా? అప్పనంగా తినుంటారుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? అవునా? ఓపెన్ చేస్తే ఫస్ట్ చూస్తేనేమో పైన ఆ తొక్క తీనప్పుడు మొత్తం ఒకటే పండు, ఒలిస్తే 12-11 భాగాలు. దాన్ని ఒక్కో దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే దేనికి దాన్ని సపరేట్ రసపు తిత్తులు మళ్ళీ చాలా సంఖ్యలో ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మొత్తం కలిపి ఆ సంయుక్త ఫలంలో ఎన్ని భాగాలు ఉందో చూడండి. ఇది రోమాపత్రికలో దేవుడు చెప్పింది. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన ఆయన దేవత్వము, నిత్య శక్తి కూడా మనకు అర్థమవుతాయట ఆ వస్తువులను చూస్తే. అందుకని నేను కమలా పండు చూపించాను. ఓకేనా? ఇప్పుడు కుమారుడు అనే ఒక తొన, తండ్రి అనే ఒక తొన, పరిశుద్ధాత్మ అనే ఒక తొన, మళ్ళీ అందులోంచి మనం విభాగిస్తే లోపల చాలా భాగాలు. ఈ మనం చూసే ఫ్రూట్స్లో కొన్నే ఉంటాయేమో కానీ దేవునిలో 1,000,000 భాగాలు ఉన్నాయి. కాబట్టే ఇంతమందికి ఏకకాలములో
అదిగో ఫోటో వేసాడు చూడండి, సంయుక్త ఫలం కమల, పైన చూస్తే ఒకటే. ఓకేనా? అదేం ఓపెన్ చేసినప్పుడు కోసినప్పుడు అర్థం, అది చిన్న చిన్నవి కనపడుతున్నాయి చూడండి సపరేట్గా, దేనికి దాన్ని సపరేట్గా ఉన్నాయి చూడండి, చిన్న చిన్నవి రసపు తిత్తులు అంటారు వాటిని. ఇంకా చెప్పాలంటే మనం ఇలా కొయ్యటం కన్నా కూడా చక్కగా ఒలిచి దేనికి దాన్ని తొనలు తీసి ఆ తొనల్ని మధ్యలోకి ఓపెన్ చేసే. మరి మీరు టపి టపి తింటారు, నేను అవన్నీ విభాగించి చూసి తింటా. మీరు ఆ తొన తీసుకొని లాగేస్తారేమో, కానీ నేను అట్లా కాదు, నీట్గా ఓపెన్ చేసి చూస్తాను లోపల. ఎందుకంటే సృష్టికర్త యొక్క సంకేతం, సమాచారం అందులో దొరికిద్ది మనకి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, నంబర్ 1, అసలు దేవుడు ఏమై ఉన్నాడు? త్రియేక దేవుడు. అంటే ముగ్గురు వ్యక్తులు, అలాగని ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుల్లో ముగ్గురు సపరేట్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు తండ్రి పరిశుద్ధాత్మ కలిసి కుమారుడి నామాన్ని హెచ్చించారు. రేపు వధువు సంఘం కూడా భార్యగా మారేది కుమారుడికి. అర్థమైందా? వధువు సంఘం అంటే మనం వెళ్ళి సింహాసనంలో ఆయన పక్కన కూర్చునేది ఎవరి పక్కనో తెలుసా? తండ్రి పక్కన, పరిశుద్ధాత్మ పక్కన కాదు, కుమారుడి పక్కన, యేసయ్య పక్కన కూర్చుంటాం. అందుకే మనం ప్రియుడా యేసయ్య నిన్ను అని డ్యూయట్ పాడుకుంటున్నాం. ఎవరితో పాడుతున్నాం? తండ్రితో పాటలో పరిశుద్ధాత్మ కుమారుడితో డ్యూయట్ పాడుతున్నాం. ప్రియుడా నిన్ను నా ప్రియుడు నజరేయు, ఇలాగా పాడుకుంటున్నాం. ఇప్పుడు మీరు వరుసగా చెప్తారన్నమాట. దేవుడు ఒక్కడే. ఒక్క దేవుళ్ళు ఎన్ని భాగాలు? ముగ్గురు వ్యక్తులు. ఎవరు వాళ్ళు? మళ్ళీ ఆ ముగ్గురు వ్యక్తులు ఒక్కొక్కరు మళ్ళీ ఏమై ఉన్నారు? కోటాను కోట్ల భాగములుగా ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్ముడు సమీపించిన తేజస్సులో ఉండగలడు, సింహాసనం దగ్గర ప్రజ్వలించుచున్న దీపములుగా ఉండగలడు. అలాగే ఈరోజు నీతో నాతో ఉండగలడు, సంఘముతో ఉండగలడు, పర్సనల్గా నువ్వు వెళ్ళి మోకాళ్ళేస్తే నీతో ఉండగలడు. 1,000,000 మంది మోకాళ్ళేస్తే పరిశుద్ధాత్ముడు 1,000,000 మందితో ఉంటాడు, యేసయ్య 1,000,000 మందితో ఉంటాడు, తండ్రి 1,000,000 మందితో ఉంటాడు. ఒక్కడే 1,000,000 మందితో అంటే మనకంటే కుదరదు, దేవుడికి కూడా కుదరదా? మన వెరిమోకాలు వేసుకొని మనలాగా దేవుడిని ఆలోచిస్తే ఎట్లా సాధ్యమా? మనోళ్ళు మనుషులను తయారు చేద్దాం, రోబోలు తయారు చేస్తున్నారు. అవునా? ఆ మధ్య హోటల్లో అన్ని రోబోలే సర్వ్ చేస్తాయంటే పోయా. ఆ రోబోలన్నీ ఒక మూలన పెట్టారు, ఎందుకంటే లోపల మిషన్లు చెడిపోయినాయి. స్తోత్రం. మట్టి బొమ్మను చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది ఇంత చక్కని ఆకృతిగా మానవుణ్ణి నిర్మించాడు ఆయన. బొమ్మను తయారు చేసి అని ఊది బతుకురా అంటే మట్టి బొమ్మ మనిషి అయ్యాడు. మళ్ళీ ఆయన ఊదిన జీవాత్మ బయటికి పోయిందంటే మళ్ళా బొమ్మే. ఇంక నువ్వు పిలిచిందా లేదు, పుల్లయ్య వచ్చాడు చూడ, అమ్మా అయ్యా అమ్మా లే అంటే లేవరు. పొరపాటున నువ్వు ఎంతసేపు అడిగామని లేచినా నువ్వు ఆడుండవు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. తుపాకి కూడా దొరకవు, మనుషులు తొక్కుంటా పరిగెత్తుతావు. కొంతమంది ఏం చేద్దాం, వాళ్ళ బాధ వాళ్ళది. పక్కన కూర్చొని అయ్యా అదిగోయ్యా సుబ్బారావు చల్లేయ్యా, వెంకట్రావు చల్లేయ్యా, ఏది నీ గోళం లేచాడు అనుకో. ఊపిరి ఊదక ముందు మట్టి బొమ్మ, ఊపిరి ఊదినాక మనిషి, ఆ ఊపిరి తిరిగి తీసుకున్న తర్వాత మట్టి బొమ్మ. అబ్బా, బొమ్మను ఆడిస్తున్నాడు చూసావా? మరి నీకు నాకు చేత దాడిచ్చు. మరి మళ్ళీ ఈ బొమ్మ నుంచి ఎన్ని బొమ్మలు ఉత్పత్తి అయినాయి? ఆదిలో చేసిన ఆ 2 బొమ్మలే. ఆ 2 బొమ్మల నుంచి ఉత్పత్తి అయింది ఇప్పుడు కోట్లు. ఎన్ని బొమ్మలు వచ్చినాయో చూడండి. స్తోత్రం. మరి రోబోని చేస్తారు, ఇంకో రోబోని కనమని ఒక రోబోని. ఈడెన్ని తిప్పలు పడి కనిపెట్టినా దేవుడంత పనోడు నరుడు ఎప్పటికీ కాడు. కాబట్టి ఎప్పుడైనా మనిషి తనలాగా దేవుణ్ణి ఊహించకూడదు, ఆలోచించకూడదు. దేవుడు నాలాగే ఉంటాడు ఇలాగే అని నీలాగా నాలాగా దేవుణ్ణి ఊహించొద్దు. నీకంటే భిన్నంగా ఉన్నాడు ఆయన,
నీకు లేని చాలా సౌకర్యాలు దేవునికి ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకో. నీకు దమ్ముంటే బండ నుంచి నీళ్లు తెప్పించు, మరి వస్తాయని ట్రై చేయి. రోజు బండ చుట్టూ తిరిగి దండం పెట్టి వచ్చిద్దాం, బండ నుంచి నీళ్ళు వస్తాయి. కానీ దేవుడు మాట్లాడితే బండ కూడా నీళ్ళు ఇచ్చిద్ది. నీళ్ళని రాతి వల్ల నిలబెట్టి నీకు దమ్ముంటే. కానీ దేవుడు మాట్లాడితే ప్రవహించే నీరు కూడా రాతి వలె గోడలా మారిపోయింది. అంటే చచ్చిపోయిన ఓ వ్యక్తికి ప్రాణం పోయినవు, కానీ దేవుడు పిలిస్తే సచ్చినోడు కూడా లేచి వస్తాడు. వచ్చారు అట్లా. లాజరు రా బయటికంటే హాజరైపోయాడు లాజరు. దేవునికి స్తోత్రం. ఇది ఎట్లా అంటే మరి నీకు సాధ్యం కాదని దేవుడికి చేత కాదైంది. అందుకే నేను చెబుతున్నా, ఈ సమస్యలు, బాధలు, అప్పులు, తిప్పలు, ఈ కష్టాలు ఎట్ట బయటపడాలని జుట్టు పీక్కునే మనుషులారా, విశ్వాసులారా, నీకు సాధ్యం కాకపోతే దేవుడికి సాధ్యం కాదా? నీకు దారి లేకపోతే దేవుడికి దారి లేదా? ఇప్పుడు నువ్వు ఉన్న కష్టాల్లోంచి దేవుడు కూడా నిన్ను బయటేలేడా? అట్లాంటి వెర్రి ఆలోచన ఎప్పుడూ చేయొద్దు. నీకు ఒక్క దారి కూడా లేనప్పుడు దేవునికి 1000 దారులు ఉన్నాయి. నీకంతా శూన్యంగా కనపడేది, నువ్వు బయటపడటానికి ఒక్క దారి కూడా నీకు కనపడదు. కానీ దేవుడికి ఇంకా 1000 దారులు ఉన్నాయి. నీ ముఖానికి నా ముఖానికి ఒక్క దారి చూపితే చాలు బయటపడిపోతాం మనం. మనకి 999 వేస్ట్. కానీ దేవునికి అన్ని ఉన్నాయి. దేవుడు డీల్ చేయలేని సమస్య అంటూ ఏది లేదండి. అలాంటి సమస్య ఏదన్నా ఉండే అవకాశం ఉంటే అసలు సృష్టి చేయడు ఆయన. అరే నేను సృష్టి చేయటం ఎందుకు, డీల్ చేయలేని సమస్యలు వస్తాయి, మళ్ళీ డీల్ చేయలేనురా, ఎందుకు వచ్చిన గొడవ అని ఈ డీలింగ్ ప్రాబ్లం వస్తుందని అసలు సృష్టి చేయడు. కానీ చేశాడంటే అర్థం ఏంటి? ఆయన ఏదైనా డీల్ చెయ్యగలడు, ఆయన ఏదైనా పరిష్కరించగలడు, ఆయన దేనికైనా ఆన్సర్ చేయగలడు, దేన్నైనా శాసించగలడు, దేన్నైనా కదిలించగలడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? మన విశ్వాసం అంతా నేతి బీరకాయలో నెయ్యిలాగే. ఎప్పుడన్నా చూసారు నేతి బీరకాయలో నెయ్యి వచ్చిందా? ఎంత మరి సేరెంత? నేతి బీరకాయల్లో నెయ్యి ఉండినట్టే మన విశ్వాసం. పేరుకేం విశ్వాసులు, మైండ్ అంతా పిశాసుల మీదే నమ్మకం. దేవుడి మీదగా దెయ్యాల మీద నమ్మకం. పొరపాటును కూడా అలా అనుకోవద్దు. నీతో ఎప్పుడూ దేవుడిని పోల్చుకోవద్దు. నీకు లేని చాలా సౌకర్యాలు దేవునికి ఉన్నాయి. నీకు ఒక టైం ఉంది, కానీ దేవునికి టైం లేదు. నీకు ప్రాణం పుట్టింది పోయింది కూడా ఉంది, కానీ దేవుడికి ప్రాణం నిరంతరం జీవించువాడు ఆయన. ఓకేనా? నీకు ఒక పర్సనాలిటీ ఉంది. నీ పర్సనాలిటీకి ఒక 6 అడుగుల కొలమానం ఉంది. 6, 5, కొంతమంది 4, 5, కొంతమంది 4, కొంతమంది 3 అంటే ఊరుకోరే. 3 అంటే 3 అడుగులు 1 అంగుళం అంటారు. దేవునికి స్తోత్రం. మనకంటూ ఒక కొలమానం ఉంది. కానీ ఆయన అపరిమితమైన వాడు. ఆయన ఎంతున్నాడు అనటానికి ఆయన కొలత వేయలేం. ఎందుకు చెప్పు? ఇది దోసిలి, ఇందులో సగం పుడిసిలి. ఇప్పుడు 7 సముద్రాలు అంటామే మన సముద్రాలు. ఈ సముద్రాల జలములన్నీ కూడా దోసిలితో పోయటానికి రాలా, ఆయనకి కుదరలా. అందుకే పుడిసిలితో కొలిసి పోసాడంట. అంటే ఇన్ని సముద్రాల నీళ్లు ఆయన పుడిసిల్లో పట్టినాయి. అప్పుడు ఆ చెయ్యి అంతా ఊహించు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులు తూచిన వాడితడు. పొడిసిటిలోన జలములను పడో, పర్వతములను త్రాసులు తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొలపాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. కొలపాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు
దేవుడు. మళ్ళీ ఎవరికి వాళ్ళతో సపరేట్గా వ్యవహరించగలుగుతున్నాడు. ఎనీ టైం నిన్నే అబ్జర్వ్ చేస్తాడు. అట్లా కుదిరిద్ది? అసలు ఇంట్లో కన్నోళ్ళకే కుదరదు, కన్నోళ్ళకే కుదరదు. పొద్దుస్తమానం నీకెళ్ళే చూసుకుంటే ఎట్లా కూర్చుంటారండి? ఆకలి అవుతుందా? ఏంది మా ఎట చూస్తున్నావు? ఆకలి అవుతుందా? ఏం వచ్చిందే నీకు? అటు చూస్తున్నావు, ఆకలి అవుతుందా చెప్పిసావు అంటది అమ్మ. దేవునికి స్తోత్రం. అయినా సరే అలానే చూస్తున్నావు అనుకో, దీనికి ఏదో పిచ్చెక్కినట్టుంది, ఏముండో ఏదో దీనికి మైండ్ పోయినట్టుంది, మాట పలుకులే అక్కడ అదే రకంగా చూస్తున్నా. తర్వాత వచ్చేది, కాదు మమ్మీ నన్ను రోజంతా నువ్వు ఇంతే చూడాలా. మిత్రపోదా? ఇక నేను ఆడికి పోయే పని లేదు, కనీసం వాష్రూమ్ కూడా పోయే పని లేదా, పోకూడదు, కూర్చొని చూస్తానే ఉండ. అమ్మ కుదిరిద్దా? కానీ యేసయ్య ఏమన్నాడు? తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. అంటే అమ్మకి నిన్ను చూడటం కుదరదు, నువ్వు అమ్మని చూడటం కుదరదు, కానీ యేసయ్య ఎనీ టైం నీతో ఉండి నీ వైపే చూస్తాడు. నమ్ముతావా నువ్వు నిజంగా? ఈ మాట అబద్ధం కాదు, ఇది లేఖన సత్యం. ఎనీ టైం ఒక కెమెరా ఎప్పుడు మన వైపే ఉన్నట్టు యేసయ్య దృష్టి ఎప్పుడు మన మీదే ఉంటుంది. ఒక భక్తుడు అన్నాడు, ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలన, యేసయ్య ఉనికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా. క్షణం కూడా తిప్పడం. ఇక్కడ మనకు అన్ని తెలియాలి. ఈ క్షణం తిప్పడు, ఎనీ టైం మన వైపే చూస్తాడు. మళ్ళీ కోట్ల మందికి వెళ్ళి అంతే ఉన్నాడు. ఇంకొక దారుణమైన ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? మనుషుల్ని మనల్ని ఎలా చూస్తున్నాడో జీవకోటి మొత్తాన్ని అంతే చూస్తున్నాడు ఆయన. చేపల్ని, అరిచే పిల్ల కాకులను, వాటికి కూడా ఫుడ్ పెడతాడు. తెలుసా మీకు? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో, ఆయనను మీ పరలోక తండ్రి నిత్యము వాటిని. అసలు నీ ఇంటి చుట్టూ ఎన్ని పక్షులు తిరుగుతున్నాయి నీకు తెలుసా? మీ ఇంటి చుట్టూ కుక్కలెన్నో మీకు తెలుసా? ఆ కుక్కలకి ఫుడ్ పెడుతున్నాడు, పైన ఎగిరే కాకులకు పెడుతున్నాడు. నీ ఇంటి చుట్టూ వాళ్ళ పిచ్చుకలకి పక్షులకి ఆయన ఫుడ్ పెడుతున్నాడు ఎవ్రీడే. ఇంట్లో వాళ్ళకి పెట్టలేక సత్తనమ్మాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ సకల జీవులకు కూడా ప్రాణం ఇచ్చేవాడు. ఏ పక్షి కడుపులో ఆహారం ఉందో, ఏ పక్షి ఖాళీ పొట్టతో ఉందో నా తండ్రికి తెలుసు. ఏ చేప కడుపులో షెకెలుందో, ఏ చేప కడుపులో ఆహారం ఉందో, ఏ చేప కడుపు ఇంకా ఆహారం లేక ఖాళీగా తిరుగుతుందో నా తండ్రికి తెలుసు. అందుకే సీమోన్తో చెప్పిన, సీమోను సముద్రానికి వెళ్ళి గాలం వెయ్యి, మొదట వచ్చే చేపను పట్టుకొని దాని నోరు తెరువు, ఒక షెకెల్ ఉంటుంది, అది తీసుకొచ్చి నీకు నాకు పన్ను కట్టమంటాడు. అంటే ఏది షెకెల్ మింగిందో, ఏది ఆహారం మింగిందో, ఏది ఖాళీ పొట్టతో ఉందో, చేపల గురించే ఎరిగిన దేవుడు, పక్షుల గురించి ఎరిగిన దేవుడు, వాటన్నిటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు అన్నాడు. మన పొట్ట ఖాళీగా ఉంటే ఆయనకి తెలీదా? నా తల్లి నన్ను మరచినా, నా
తండ్రి నన్ను విడచినా, నన్ను మరువని దైవమా, ఎడబాయని ప్రాణమా, నా తల్లి నన్ను మరచినా, నా తండ్రి నన్ను విడచినా, నా తల్లి నన్ను మరచినా, నా తండ్రి నన్ను విడచినా, నన్ను మరువని దైవమా, ఎడబాయని ప్రాణమా, నన్ను మరువని దైవమా, ఎడబాయని ప్రాణమా. దేవునికి మహిమ. నీ పొట్ట అందక ఆహారం అందక ఖాళీగా ఉందా? అన్నం సహించకను కడుపు మార్చుకుంటున్నావా? బాధను బట్టి పస్తున్నావా? వేదనను బట్టి ఉపవాసం ఉన్నావా? నీ పొట్ట చూస్తాడు ఆయన. ఏంది ఈరోజు నా బిడ్డ పొట్ట నిండలేదేంటి? ఎందుకు? లేకనా లేకపోతే మానుకుందా? ఏమ్మా ఎందుకు తినలా? నా వేదన అలా ఉంది, నేను ఉపవాసం ఉన్నాను. అరే, అందుకే ఫాస్టింగ్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థన ఎందుకు చేయమంటా తెలుసా? భక్తులు వాక్యం ఎందుకు చెప్పిందో తెలుసా? ఉపవాస ప్రార్థన గొప్పది అని. ఉపవాస ప్రార్థన గురించి, అది నీ ఖాళీ పొట్టతో చేస్తున్నావు. నీ పొట్ట ఖాళీని ఊరుకోడు. మరి పక్షుల పొట్ట ఖాళీగా ఉంటేనే ఓర్చుకోలేడు, చేపల పొట్ట ఖాళీ. అలాంటి వాడు నీ పొట్ట మార్చుకొని నువ్వు కనిపెడితే ఆయన ఊరుకుంటాడా? అందుకే ఉపవసించి ప్రార్థన చేయమన్నారు. తీసుకుందాక నేను తినలేను. అవునా? నేను అంత బాధ పెట్టిందా? సరే, బాధపడక నేను తీసేస్తాలే అని ఇలాగే ఎనీ టైం నిన్ను మానిటరింగ్ చేస్తాను. నీ వైపే ఆయన ఉంటాడని నమ్మగలవా నువ్వు? ఎందుకంటే తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు ఆయన. దేవుడు లోకమునెంతో, త్రియేక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే నిరంతరం నీతో ఉన్నాడు. నీ ఖాళీ పొట్ట తెలుసా ఆయనకి? చూడండి ఎన్ని ప్రాణుల్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. సముద్రం ఎంత పెద్దది, అంత సముద్రంలో ఎన్ని ఉంటాయి? కోటాను కోట్ల చేపలు, మిలియన్ కోట్లు అని చెప్పగలమా? అన్నిటి కడుపులు చూసి అన్నం పెడుతున్నాడు వాటికి. అబద్ధమా ఇది? అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చువాడు విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు. నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు. ఆశ్చర్యకరుడా ఆలోచన కర్తవు. దేవునికి మహిమ. అయ్యలారా, ఇప్పుడు మీకు అర్థం కావాలి, నిరంతరం ఆయన నిన్ను గమనిస్తాడని. నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా నువ్వు అన్యుడివై విగ్రహారాధన చేస్తా లోకంలో తిరుగుతున్నప్పుడు కూడా ఆయన నిన్ను వదల్లా, చూస్తానే ఉన్నాడు. నీకు వచ్చే ఆపదలు తప్పిస్తానే ఉన్నాడు, నీ అవసరాలు తీరుస్తానే ఉన్నాడు. అదేంది నేను వేరే వాటికి మొక్కితే ఆయన అవసరాలు తీర్చడం ఏంటి?
అంటే మరి ఏం చేద్దాం? మైండ్ ఎఫెక్ట్ అయిన బిడ్డ అమ్మా నాన్న వదిలిపెట్టి అడవిలో ఉన్న చెట్టు దగ్గరికి పోయి ఇదే నా తల్లి ఇదే నా తండ్రి అంటే అమ్మా నాన్న ఫుడ్ పెట్టరా? ఆ? తెలుసుకున్న నాటికి తెలుసుకుంటాడులే బిడ్డ. ఇప్పుడు నేను అర్థం కాక వాడు చెట్టు దగ్గరికి పోయి ఆ మాట అంటున్నాడు. అర్థమైతే చెట్టు దగ్గరికి వాడు నా దగ్గరికి వస్తాడని నీ నీవు కన్నందున వాడు నిన్ను అమ్మ అని పిలవకపోయినా నాన్న అని పిలవకపోయినా వాడు ఏదో ఒక నిర్జీవ వస్తువుని అలా పిలిచినా సరే నీ కోపం రాదు. వాడి మానసిక స్థితి అది నీ జాడిపడి వాడికి ఫుడ్ పెడతావు, వస్త్రం ఇస్తావు, వాడికి చేయాల్సిన అన్ని చేస్తావు. అలాగును నీవు లోకస్తురాలివై ఉండగానే నిజమైన దేవుణ్ణి ఎరుగక నువ్వు అంధకారంలో, నేను అంధకారంలో వ్యర్థమైన వాటికి మొక్కుతున్నప్పుడే, దుర్వ్యసనాల్లో ఉన్నప్పుడే, పాపులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఎరుగును. ఆయనే మనల్ని తప్పించాడు, పోషించాడు, అక్కర్లు తీర్చాడు. మనం అడిగిన ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చింది మనం గతంలో అనుకున్నవి కాదు, ఆయనే ఇచ్చాడు. తల్లిదండ్రులను వదిలిపెట్టి కొడుకు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును అమ్మా నాకు బట్టలు లేవమ్మా అంటే చెట్టు ఇచ్చిద్దా? ఎవరు ఇచ్చిద్ది మరి? ఆడేమంటాడు మళ్ళీ? చెట్టుని నువ్వే ఇచ్చావంటాడు. కానీ ఇచ్చింది ఎవరు? కన్న తల్లి. అట్లాగా నువ్వు పిల్లల్ని అడిగావు, గుడికాడికి పోయి గుడి ఇవ్వదు నీకు పిల్లని. కానీ తన బిడ్డ తెలియని స్థితిలో వేరే దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే తండ్రికి జాలి కలిగినప్పుడు ఆయన నీ గర్భాన్ని ముట్టాడు. నువ్వు అనుకున్నావు ఆ గుడి ఇచ్చిందని. గుడి కాదు, గుడిలో ఉన్న నిర్జీవ వస్తువు కాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఇచ్చాడు నీకు. తెలుసా నీకు? అప్పుడు నీకు తెలియదు, ఏసై తెలియదు. అయినా సరే నువ్వు ఎక్కడెక్కడో తిరిగి అడిగినా కూడా అరే నన్ను గుర్తించలేదే అని కోపడలేదు. ఎందుకో తెలుసా? నా గురించి నా బిడ్డకి ఎవరు చెప్పారు? మరి తెలియనప్పుడు నా బిడ్డ అంతే నడుస్తారు. చెప్పినా తెలుసుకొని కూడా నడవకపోతే వాని తప్పు. కానీ వాడికి అసలు నా గురించిన వార్తే అందలేదే, సువార్తే అందలేదే. మరి నా బిడ్డలు అజ్ఞానంగానే నడుస్తారు. మరి నేనేం చేయాలి? పర్వాలేదు, పోషిస్తాను. తర్వాత నా బిడ్డలు లెగుస్తారు, వాళ్ళు ప్రకటిస్తారు, అప్పుడు ఆ సువార్త వాళ్ళకి అందిస్తాను, అప్పుడన్నా తెలుసుకుంటారు. అని అప్పటిదాకైనా నా బిడ్డను బ్రతికించుకోవాలిగా. ఏమైనా అర్థమైందా? నువ్వు ఇంకా పాపివై ఉండగానే, నేను ఇంకా పాపినై ఉండగానే, మన వేరే వాటికి మొక్కుతుండగానే మనం అనుకున్నాం అక్కడ సాయాలు జరిగినాయి అని. కాదు కాదు కాదు, నిన్ను సృష్టించిన వాడే నిరంతరం నీకు హెల్ప్ చేస్తూ వచ్చాడు. 15 ఏళ్ల వయసులో ఫుల్ విగ్రహారాధికుడిగా పిల్లవాడిగానే చిన్నప్పటి నుంచి శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేయడం అలవాటు నాకు. 15 ఏళ్ళప్పుడు ట్రాన్స్ఫార్మర్ మెయిన్ లైన్ కరెంటు తగిలింది నాకు. దెబ్బకి లేవాల్సింది ఆ రోజే మూడింది నాకు. ఏం చేద్దాం? పరిస్థితులు అప్పుల పాలైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కష్టం చేసుకొని చదువు మానుకొని కష్టానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు నేను పనికి వెళుతుంటే చెప్పుకి సీల కొట్టుకొని వెళ్తుంటే మా అమ్మ అంది, అయ్యా ఆడ వదిలే నాన్న, నేను రేపు జత తీసుకొస్తాను, నీకు చెప్పులు తెస్తాను అంది. కాదమ్మా, పని దగ్గర సీళ్ళు అవి ఉంటాయి, గుచ్చుకుంటాయి కాళ్ళకి అని ఆ చెప్పుకి బొటన వేలు పెట్టే తెగిపోతే సీల కొట్టుకొని ఆ రోజు రెడీ చేసుకొని వెళ్ళాను నేను. ఖచ్చితంగా ఆ రోజు ఆ చెప్పులు లేకపోతే చచ్చేవాడిని. పైనుంచి కింది దాకా బాడీ మొత్తం కరెంటు పాస్ అయ్యి నేను కొట్టిన సీల అగ్గినై నా కాలుని కాల్చింది. కరెంట్ అట్లా పాస్ అయింది, పైనుంచి కింద దాకా పాస్ అయింది. ఆ సీల దగ్గర ఎర్త దొరికింది దానికి, ఇంకా మిగిలినది ఎక్కడ దొరకల. ఆ సీల దగ్గర దొరికినందుకు అక్కడ బెజ్జం పడిపోయింది కాలుకి. అక్కడ టచ్ అయింది, పూర్తిగా ఎర్త దొరకపోయేసరికి నెట్టేసింది పక్కకి. 100 మంది కలిసి 1, 2, 3 ఒక్కటే దెబ్బ కొడితే ఎట్టుంటుంది అట్టుంది అది కొడితే. అప్పుడే ఫుడ్ తిన్నా, మొత్తం అసలు ఎక్కడో చెవుల్లో ఉంది ప్రాణం. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వచ్చి అరే బచ్చే మరిగాయారే, చోటే మరిగాయారే అని, పిల్లాడు చచ్చిపోయాడా అనుకుంటూ వచ్చారు. కానీ అడ్డుపడ్డాడు ఆనాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే ఇలా దావటానికి కాదురా నిన్ను పుట్టించింది, నీతో పనుందిరా అని అడ్డుపడ్డాడు. అమ్మేమంది? వదిలేయి అంది. అమ్మ మాటింటే ఆ రోజు పోయేవాడిని. కానీ ప్రేరణ కలిగించింది ఎవరు? లేదు చెప్పులు వేసుకొని పో అని నాతో మాట్లాడింది ఎవరు? అక్కడికి వెళ్ళినప్పుడు అది ఎఫెక్ట్ కాకుండా తప్పించింది ఎవరు? ఎప్పుడు మర్చిపోయాడు? నా పుట్టుక విషయంలోనే జోక్యం చేసుకున్నాడే.
నా ప్రతి అడుగులోనూ నా ప్రయాణం అంతట్లో జోక్యం చేసుకున్నాడే. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటున్నాను, నీ సంగతి నువ్వు ఆలోచించుకో. ఎన్నిసార్లు తప్పించాడు ఒక్కసారి ఊహించు. నిన్ను సావు గోతికి అంగుళం దూరంలోకి వెళ్ళిందా నిన్ను అక్కడి నుంచి బయటికి తేలేదా? కానీ నువ్వేమనుకున్నావు? ఏవేవో చేసినాయి సాయం అనుకున్నావు. కాదు కాదు కాదు, నిన్ను సృష్టించిన వాడి నిరంతరం నీకు తోడై ఉండి కాపాడాడు. నువ్వు వేరే వాటికి మొక్కుతూ ఉండగానే నిన్ను కాపాడాడు. అదేంది వాటికి మొక్కితే నన్ను కాపాడటం, ఈయన కాపాడటం ఏంటంటే, తెలియని స్థితిలో నువ్వు మొక్కుతున్నావు, తెలిసినప్పుడు తప్పకుండా ఇటు తిరుగుతావని ఎరిగే నిన్ను వెంటాడాడు. అయ్యాలారా అర్థమైందా? నిజంగా చెప్పండి, ఏమర్థమైంది? నిరంతరం నిన్ను మానిటరింగ్ చేస్తున్నాడు, చూస్తున్నాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పొట్ట ఖాళీ అయితే ఆయన గమనిస్తాడు. కోట్ల మంది దగ్గర కూడా సింగిల్గా కూర్చొని నిన్ను అబ్జర్వ్ చేయగలుగుతాడు ఎనీ టైం. చెప్పండి, ఒక్కడే. రైట్, ముగ్గురు. మళ్ళీ ఒక్కొక్క భాగం. అలా ఎలా ఉంటాడు అని మనుషులు అడిగితే చెప్పసఖ్యము కాదు, ఎందుకంటే దేవునికి అసౌకర్యం. రైట్. ఇప్పుడు ఈ ముగ్గురు సృష్టి కార్యాలు ఎలా పాల్పంపులు పొందారంటే, తండ్రి సంకల్పించాడు, కుమారుడు మొత్తం నెరవేర్చాడు, అందులో పరిశుద్ధాత్మ కూడా జోక్యం చేసుకున్నాడు. సంకల్పం ఎవరిది? నిర్మాత ఎవరు? కుమారుడు. మొత్తం నిర్మించింది అంతేకాదు, తండ్రి సంకల్పించిన సంకల్పానికి ఆధారం ఎవరు? కుమారుడే. రైట్. సృష్టి మొత్తానికి ఆధారము యేసయ్య. చెప్పండి అందరు నోరు తెరిసి. సృష్టి మొత్తం ఎవని యందు ఉన్నది? రైట్. ఇప్పుడు సృష్టి పాపంలో పడ్డప్పుడు ఆయనలో ఒక భాగం వచ్చి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన ఎన్నో భాగాలు ఉన్నాడనే ఒక్క విషయం నీకు అర్థం కావడానికి ఇంత మ్యాటర్ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఆధారంగా, అన్నిటికీ ఆధారంగా ఆయన ఉన్నాడు. మళ్ళా ఈ సృష్టి పాపంలో పడ్డప్పుడు విమోచించడానికి ఆయనే. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. శుక్రేణ జ్యోతిర్గుంక్షి సామను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. దీని అర్థం ఎట్లా కొట్టి చూడండి మీరు, రకరకాల అర్థాలు వస్తాయి. అందులో ఒక అర్థం ఇది: సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే, కాలమే లేని వాడు కాలము చేరే. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే, కాలమే లేని వాడు కాలము చేరే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. ఆటలు ఆడే. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తార సందడి చేసే. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తార సందడి. ప్రైజ్ ది లార్డ్. సృష్టికి ఆధారము యేసయ్య అయ్యాడు, సృష్టి నిర్మాత. చూడండి, ఒక భాగమేమో సృష్టికి ఆధారమై నిలబడ్డాడు, మళ్ళీ ఆయనలోనే ఒక భాగం వచ్చి ఆ నిలబడ్డ ఆకారములో ఈ విశ్వమంతటిని డిజైన్ చేశాడు. నేను ముందే చెప్పి ఎన్ని భాగములుగా అయినా మారగలడు అని. మరి అన్నిటికీ ఆధారం ఆయన అయినప్పుడు ఇక ఆయన నిలబట్టమే. మరి అట్లయితే సమస్తాన్ని నిర్మించింది ఎవరు? హెబ్రీ పత్రిక 1:1 ఆయన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించను అనుంది. అంటే నిర్మించబడిన ప్రపంచాలన్నీ కుమారుడే నిర్మించాడని దాని అర్థం.
మరి ఆధారం తానే అయ్యి నిర్మాత కూడా తాను ఎలా అవుతాడు అంటే అవగలడు. స్తోత్రం. మిమ్మల్ని ఏం లేదు, ఒక్క బేసిక్ పాయింట్ అడుగుదామని ఈ మ్యాటర్ మొత్తం ఎత్తుకున్నాను, మొత్తం చెబుతా. అసలు దేవుడు ఆయన గూర్చిన సంపూర్ణ గ్రహింపు నీకు ఉండాలని మొదలుపెట్టా. ఇప్పుడు చెప్పండి, విశ్వానికి ఆధారం ఎవరు? ఆధారం అయ్యాడు, సమస్తము ఆయన యందే, అన్నిటిని పట్టి దేని ప్లేస్తో దాన్ని ఉంచాడు. వదిలాడా? విశ్వ వినాశనమే. ఓకే, అన్నిటిని పట్టి దేని ప్లేస్లో అది ఉండడానికి ఆధారం తానే అయ్యాడు. అంటే ప్లాట్ ఆయనే, అండ్ అందులో కట్టడాలు కూడా కట్టింది ఆయనే. ఈ విశ్వము పాపములో పడినప్పుడు దానిని పాపము నుండి విడిపించడానికి భూగ్రహములో మనుష్య నిర్మాణం జరిగించి ఆ మనుషులలో ఒక మనిషిగా పుట్టి దేవుడు, దేవదూతలు, మానవులు, లాస్ట్ కేడర్ అది మానవులు, ఆఖరి కేడర్. అంటే దేవుడు అయి ఉన్నవాడు దూతల కంటే కూడా తక్కువ వాడై మానవుడిగా పుట్టి అందరి పాపముల కొరకు ఆ పవిత్రుని పరిశుద్ధ రక్తమును ప్రోక్షించి ఈ రక్తము ద్వారా భూమి మీద ఉన్నవి పరలోకమందున్నవి సమస్తము కూడా తండ్రితో సమాధాన పడటానికి ఆయనే దిక్కయ్యాడు, ఆయనే ఆధారమయ్యాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురు సపరేట్ వ్యక్తులుగా ఆయన. రైట్, ఒకరికంటే ఒకరు ఎక్కువ తక్కువ అనే భేదాలు ఏమన్నా ఉన్నాయా? ముగ్గురు దేవునికి స్తోత్రం. రైట్. సంకల్పం ఎవరిది? తండ్రిది. రైట్. నెరవేర్చింది ఎవరు? కుమారుడు, పరిశుద్ధాత్మ. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ విశ్వమంతటికి ఆధారం ఎవరు? శబాష్, బాగా వచ్చారు లైన్లోకి. ఇది పాపంలో పడినప్పుడు విమోచనకు మళ్ళా భూమి మీదకి వచ్చింది ఎవరు? ప్రాణం పెట్టింది ఎవరు? తిరిగి లేచింది ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ నిత్య జీవానికి చేర్చేది ఎవరు? ఓకే కదా? క్లియరే కదా? రైట్.